మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ఆత్మీయ కుటుంబ సభ్యులందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. ఈరోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తా ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుని ఈ దిన వాగ్దానాన్ని ధ్యానము చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, గొప్ప దేవుడా, కనికరము గల దేవా, నీకు వందనాలు, వేలాది స్తోత్రములు ప్రభువా. ఇంతవరకు నీ రెక్కల చాటున మమ్మల్ని భద్రపరిచి క్షేమముగా ఉంచినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నా. దేవా, నీ కృప చూపించండి. ఈ సమయంలో నీ మాటలు వినటానికి మేము ఆశ కలిగి ఉంటుండగా వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుని వాక్యము అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 21వ వచనము. అన్నింటికీ కుదురుబాటు కాలము వచ్చునని దేవుడు ఆది నుండి పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. ఈ వాక్యాన్ని మనము పరిశీలన చేసినప్పుడు అన్నింటికీ అన్నింటికీ కుదురుబాటు కాలము అంటే అన్ని పరిస్థితులకి ఒక కాలము అనేది ఒకటి ఉంది అని దేవుడు ఆది నుండి కూడా తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. ఆ యొక్క పరిశుద్ధ ప్రవక్తలు ఎవరైతే ఉన్నారో వారు ప్రారంభము నుంచి అనగా ఆది నుంచి కూడా వారు ఏం చెప్తున్నారంటే అన్నింటికీ ఒక కుదురుబాటు కాలము వచ్చునని వారు ప్రకటిస్తూ ఉన్నారు. వారు తెలియచేస్తూ ఉన్నారు. ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు నేను దేని గురించి తొందరపడతా ఉన్నాం? దేని గురించి ఆతృత పడతా ఉన్నాం? దేని గురించి మనము వెతుకుతా ఉన్నాం? ఒకసారి పరిశీలన చేద్దాం. మన జీవితంలో ఎదురైన పరిస్థితులను బట్టి, మన కుటుంబాల్లో ఎదురైన పరిస్థితులను బట్టి మనము కుదురు లేకుండా తిరుగుతూ ఉన్నాం, లేదా కుదురు లేకుండా ఆలోచన చేస్తూ ఉన్నాం. ఎన్నో ఆలోచనలు, ఎన్నో తలంపులు, ఎన్నో ఉద్దేశములను మనము కలిగి ఏమాత్రము కూడా ప్రస్తుతం మనం చేస్తున్నటువంటి పని మీద ధ్యాస పెట్టకుండా ఆ యొక్క కుదురుబాటు లేకుండా మనము తిరుగుతా ఉన్నాం, లేదా వెతుకుతా ఉన్నాం. కానీ దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది, అన్నింటికీ కుదురుబాటు కాలము వచ్చును. మనం దేని గురించి అయితే వెంపర్లాడుతున్నామో, దేని గురించి అయితే తిరుగుతున్నామో, దేని గురించి అయితే తొందరపడుతున్నామో, అది మనం తొందరపడినంత మాత్రాన, అది మనం పరిగెట్టినంత మాత్రాన, అది మనం ఆలోచించినంత మాత్రాన అది కుదురు పడదు. ఎందుకు అంటే దానికి ఒక కాలము ఉంటది. దానికి ఒక కాలాన్ని దేవుడు నిర్ణయించాడు. ఆ కాలములో అది జరుగుతూ ఉంటది. అయితే ఈ లోకంలో మనము శరీరానుసారంగా జీవిస్తున్నటువంటి మనము ఏం చేస్తూ ఉన్నామంటే కుదురు లేకుండా ఆలోచన చేస్తూ ఉన్నాం. ఎలా 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 ఏం చేయాలి? ఏం చేయాలి? ఏం చేయాలి? ఇదే ఆలోచనతో మనము ప్రస్తుతం ఉన్నటువంటి మన బాధ్యతలను, ప్రస్తుతం మన ముందున్నటువంటి మన యొక్క విధులను మరచిపోయి ఆలోచన చేస్తున్నాం. కుదురు లేకుండా ఆలోచన చేస్తూ ఉన్నాం. ఎన్నో ఆలోచనలొస్తాయి. కానీ వచ్చిన ఆలోచనలో ఒక్క ఆలోచనని కూడా మనము ఫాలో అవ్వం. ఆలోచన చేస్తూ ఉంటాము. ఎందుకు అంటే దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది, అన్నింటికి కుదురుబాటు కాలము వచ్చునని దేవుడు ఆది నుండి, ప్రారంభము నుండి దేవుడు చెప్తా ఉన్నాడు. ఎవరికి? పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించిన దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, సహోదరుడా, ఏ విషయంలో నువ్వు కుదురుబాటు లేకుండా తిరుగుతూ ఉన్నావు? సరైన పరిస్థితులు లేవని, సరైన ఉద్యోగం లేవని, సరైన కుటుంబ పరిస్థితులు లేవని నువ్వు ఈ కుదురు లేకుండా తిరుగుతూ ఉన్నవేమో, పరిగెడుతూ ఉన్నవేమో, ఆలోచిస్తూ ఉన్నవేమో. అయితే ఈ సమయంలో దేవుని వాక్యము మనతో మాట్లాడుతూ ఉంది. ఏంటి అంటే అన్నింటికి కుదురుబాటు కాలము వచ్చును. ఆ కుదురుబాటు కాలము కొరకు మనము దేవుని యొద్ద కనిపెట్టువారిగా ఉండాలి. ఆ కుదురుబాటు కాలము వరకు మనము దేవుని సన్నిధిలో ప్రార్థించేవారిగా ఉండాలి. విశ్వాసముతో నిలబడేవారిగా ఉండాలి. ఎప్పుడైతే మనము ఆ విధంగా ఉంటామో ఆ యొక్క కుదురుబాటు కాలము వరకు మనము తొట్టిల్లకుండా, మనము కంగారు పడకుండా దేవుని సన్నిధిలో మనం కనిపెట్టినప్పుడు ఆ కాలమున దేవుడు మన జీవితంలో అద్భుతాలు చేస్తాడు, ఆశ్చర్యకార్యాలు చేస్తాడు. ఎందుకంటే ఇది ఎవరు చెప్తున్న మాట అంటే దేవుడు పలుకుతున్నటువంటి మాట.
ఆది నుండి ఆది నుండి పరిశుద్ధ ప్రవక్తలు చెప్తున్నటువంటి మాట. అది ఎవరి మాట అంటే దేవుని మాట. కాబట్టి ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి, సహోదరుడా, నీవు ఏ సమయంలో ఈ వాక్యం వింటున్నావో నాకు తెలియదు గానీ, దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నాతో మాట్లాడుతూ ఉన్నాడు. అన్నింటికి కుదురుబాటు కాలము ఒకటి ఆయన నిర్ణయించాడు. కాబట్టి తొందరపడి నీ జీవితంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోకుండా దేవుడు కృప చూపించునుగాక. ఆమేన్.